దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిటి వందనాలు. ఈ 12వ దినాన్ని దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఈరోజు మన ధ్యానాంశం 1 నుంచి 8 వచనాలు నేను చదువుతా ఉన్నా. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయు గలవాన్ని చూసి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమ పరచిరి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగములలో నుంచి ఒక తలంపు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన రీతిగా మనం నేర్చుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు పక్షవాయువుతో బాధపడుతూ, పక్షవాయువు అంటే లేచి నడవలేని స్థితిలో మంచం పట్టి ఉన్న ఒక వ్యక్తిని ఒక నలుగురు మోసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్తున్నారు 2వ వచనంలో చూస్తే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, ప్రభు దగ్గరికి వచ్చిన ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని దేవుడు చూడక ముందు ఆయన తీసుకుని వచ్చిన నలుగురి యొక్క విశ్వాసాన్ని ప్రభు చూశారంట. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఈయనకు విడుదల ఇస్తారు అనే విశ్వాసంతో మనము ప్రజలను దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు మన విశ్వాసాన్ని చూసి కూడా దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది బిడ్డల్ని మనము దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆహ్వానించడం వరకునే మన పని అయిపోయింది అనుకుంటున్నాం. దేవుని సన్నిధి తీసుకొచ్చాం కదా, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిపోతాయి. కాదు, మనం విశ్వాసంతో వాళ్ళ కొరకు ప్రార్థించే వ్యక్తులుగా, దేవుని వేడుకునే వ్యక్తులుగా కూడా ఉండాలి. నువ్వు తీసుకొచ్చిన వాళ్ళకి నువ్వు విడుదల కావాలంటే నీలో విశ్వాసాన్ని కూడా దేవుడు చూస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆయన విశ్వాసాన్ని చూశారు. రెండవదిగా మంచం మీద పడి ఉన్న పక్షవాయువు కలిగిన వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పక్షవాయువు గల వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఆ పక్షవాయువు నుంచి విడుదల కోసం వచ్చాడు కదా. ఈరోజు 99.99% నాకు తెలిసి ఒక్క 1% పక్కన పెట్టిన మిగతా వాళ్ళందరూ ఎందుకు దేవుని దగ్గరికి వస్తారు? 99% దేవుని దగ్గరికి వచ్చే కారణం ఏమిటంటే, ఈ పక్షవాయువు లాంటి వ్యక్తి వల్లలాగా మనము కూడా విడుదల కావాలనో, స్వస్థత కావాలనో, ఆశీర్వాదం కావాలనో, ఆరోగ్యం కావాలనో, ఏదో ఒక ఈ లోకపరమైన ఆశలతోనే దేవుని దగ్గరికి వస్తాం. అది తప్పు అని నేను అనట్లేదు, కానీ వచ్చిన వ్యక్తి యొక్క జీవితంలో మొట్టమొదటిగా
ప్రభు చేయాలని ఆశపడుతున్న కార్యం ఏంటి అంటే, దేవుడు వెంటనే నీ నీ యొక్క పక్షవాయువుని నేను విడుదలిస్తున్నాను, నువ్వు లేచినాడు అని చెప్పలా. ప్రభు చెప్పిన మాట ఏంటి? కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. సో మొదటిగా శరీరానికన్నా ముందు దేవుడు దేనికి స్వస్థత కావాలని కోరుకుంటున్నారు అంటే, నీ యొక్క ఆత్మకి స్వస్థత కావాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనమైతే శరీరాన్ని పట్టించుకుంటాం కానీ ఆత్మను పట్టించుకోం. సో మన తలంపు ఎంతవరకు ఉంటుందంటే, శారీరకంగా స్వస్థత పొందామా, శారీరకంగా ఆశీర్వదించబడ్డామా, ఈ లోకపరంగా మేలు అనుభవిస్తున్నామా, ఈ లోకపరమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడా, ఇంతవరకునే మన ఆలోచనలు ఉంటాయి. ఎవరిని తీసుకొచ్చినా, అమ్మ మీకు క్యాన్సర్ తగ్గిందా, మీకు గుండెదడ తగ్గిందా, మీకు కాళ్ళ నొప్పి తగ్గిందా, మీకు అనారోగ్యాలు తగ్గినాయా, మీకు ఆశీర్వాదం వచ్చిందా, ఇల్లు కట్టుకున్నారా, పిల్లల్ని కన్నారా, వివాహాలు జరిగినాయా, ఇంతవరకునే ఆలోచిస్తాం మనం. అంటే మనం వచ్చేది కూడా అలాంటి అంశాల గురించే వస్తాం కాబట్టి అంతవరకునే ఆలోచిస్తాం. కానీ ప్రభు చెప్తున్నారు ఈరోజు, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు వచ్చింది ఏదైనా అయి ఉండొచ్చు రీజను, కానీ దేవుడు మొదటిగా మన జీవితంలో ఏం అనుగ్రహించాలని ఆశపడుతున్నారు అంటే, నీ ఆత్మకు స్వస్థత కలగాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు, ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే మొట్టమొదటిగా నీ జీవితంలో పాపానికి క్షమాపణ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిందే అసలు ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహామహిమను విడిచిపెట్టి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనిషి కుమారుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న పాపిని వెతికి రక్షించడానికి. ఆమేన్. పాపిని వెతికి రక్షించడానికి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచడానికి అన్నది రెండో పరిచర్య అయింది. మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆమేన్. అందుకే జాన్ ఇంట్రడ్యూస్ చేస్తూ, బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పరిచయం చేస్తూ చెప్పిన మాట, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. సో నా పాపాల్ని మోసుకొని వెళ్ళిపోవడానికి, పాపాన్ని తీసేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, మన పాపాలకి క్షమాపణ ఇవ్వడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. సో నీ జీవితంలోనికి వచ్చారు, లేదా నా జీవితంలోనికి వచ్చారు. సో మొదటిగా మనం ఆశపడాల్సింది, దేవుని అడగాల్సింది ఏంటంటే, అయ్యా మొదటిగా నా పాపాలకి క్షమాపణ కావాలి అని. మనం పాపాలంటే ఏంటనుకుంటాం? దేవుని నమ్మకపోవడమే ఒక గొప్ప పాపం, లేదంటే దేవుడి దగ్గర రాకపోవడమే పాపం, మిగతా అన్నీ మంచి పనులే చేస్తున్నాను నేను అని అనుకుంటాం. సరే, దేవుడి దగ్గరికి వచ్చాం, ప్రభుకి స్తోత్రం, రక్షణ పొందాం, ప్రతిరోజు జూమ్ మీటింగ్లో కనబడుతున్నాం, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉన్నాం, ప్రార్థనలో కూర్చుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మన పాపాలకి క్షమాపణ దొరికేసింది అనుకుంటాం. అసలు దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి? దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము మొదటి వచనాల్లో చూస్తే, సౌలును దేవుడు దర్శించిన కాలింగ్, పిలుపును మనం చూస్తాం. అక్కడ సౌలును దేవుడు దర్శిస్తూ, ఆ సౌలు చాలా భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా, హింసించే వ్యక్తిగా, సంఘాన్ని నాశనం చేసే వ్యక్తిగా, ఆయన దమస్కులో ఉన్న ఆ సంఘంని పాడు చేయడానికి కావాల్సిన అథారిటీ తీసుకుని, అధికారాన్ని తీసుకుని ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడంట, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ దమస్కు మార్గంలోనికి వచ్చేసరికి సడన్గా దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి కలిగింది.
అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి ఆయన చుట్టూ ప్రకాశించిందంట. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నా, 3 నుంచి చదువుతున్నా. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆమేన్. దేవుడు ఆయన దర్శించి మాట్లాడుతున్న మాట, సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు అసలు ఈయనకేం అర్థం కాల. ఈయనేమో సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు, దేవుడేమో ప్రత్యక్షమే నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి, ప్రభు అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆయనకి ఏం తెలియదు, అర్థం కావట్లా. అప్పుడు ఆయన అడుగుతున్నమాట, ప్రభువా నీవెవ్వడవో అని అతడు అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, నీవు హింసించుచున్న యేసును. లిటరల్గా సౌలు వచ్చి దేవుణ్ణి హింసించాడా? లిటరల్గా దేవుణ్ణి హింసించాడా? లేదు. ఎవరిని హింసిస్తున్నాడు? దేవుణ్ణి నమ్మిన బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాడు. సో దేవుని నమ్మిన బిడ్డల్ని హింసిస్తే దేవుని దృష్టిలో ఏంటది? ఘోరమైన పాపం. ఎవరిని హింసించినట్టంట? దేవుణ్ణే హింసించినట్టంట. అక్కడ ఎలా తీసుకున్నారు ప్రభు అంటే, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతున్నారు సౌల్ని. అంటే ఈ ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఎవరినైనా మనం బాధ పెడితే, దేవుని బిడ్డలు అయి ఉండొచ్చు, దేవుని బిడ్డలు కాని వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. కాని వాళ్ళని ఎందుకు అంటున్నాను అంటే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తే దాని యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, పాపంలో పీక్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళని చూసినప్పుడు దేవుడికి అసహ్యం వేసిందంట. అసహ్యం వేసి మొత్తం ఆ పట్టణాన్ని దేవుడు తుడిచేయాలనుకున్నారు. అబ్రహాం ప్రార్థన విని లోతుని బయట తీసుకొచ్చారు, కానీ మొత్తం ఆ పట్టణాన్ని అగ్ని గంధకాలతో దహించి వేశారంట. ఏంటి, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పాపంలో ప్రేరేపించుకుంటూ ఉంటే దేవుడి దృష్టికి అది అసహ్యంగా కనిపించింది. అంటే దేవుని నమ్ముకోని బిడ్డలు పాడైపోయినా, నాశనం అయిపోతున్నా అది దేవుని దృష్టికి పాపమే. దేవుని నమ్ముకున్న బిడ్డలు నాశనం అయిపోతున్నా కూడా అది దేవుని దృష్టికి పాపమే. దేవుని నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్న పాపమే, నమ్ముకోని వాళ్ళు హింస పొందుతున్న పాపమే. సో ఏదైనా దేవుని దృష్టికి పాపంగానే కనబడుతుంది. దాని గురించి దేవుడు చెప్తున్నారు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు. దేవుడు మనల్ని ఎలా చేశారంట, ఆయన ఓన్ ఇమేజ్లో చేసుకున్నారు. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించెను. అది దేవుని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా ఆయన ఓన్ ఇమేజ్లో మనము సృష్టించబడ్డాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు ఆయన ఓన్ ఇమేజ్లో ఉన్న నువ్వు పాపం చేస్తూ ఉంటే దేవునికి ఏమవుతుందంట, చాలా బాధ, దుఃఖం. మొదటిగా ఆ పాపపు భీతి నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, మనల్ని విడిపించడానికి, పాపాలని క్షమించడానికి ఆయన లోకంలోనికి వచ్చారని గుర్తించి, అసలు ఆయన దృష్టిలో ఏంటి పాపము మనం చేస్తున్నాం అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈరోజు అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉన్నాం, మంచిగానే ఉన్నాం కదా, అన్ని విషయాల్లో వాక్యం చదువుకుంటున్నాం, అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నాం, కానీ మనము ఇతరులతో ఉన్న రిలేషన్స్ ఎట్లా ఉన్నాయన్నది చూసుకోవట్లేదు. ఇతరులను మనం బాధ పెడితే, అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే 2వ ఆజ్ఞ విషయంలో మనందరము 90% తప్పిపోతాం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడిచ్చిన ఆ 2వ ఆజ్ఞ విషయంలో సౌలు తప్పిపోయాడు. చాలా భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. మరి పాత నిబంధనలో కూడా దేవుడు ఇచ్చారు కదా ఆజ్ఞ. ఆ ఆజ్ఞని ఈయన మీరుతూ వచ్చాడు, నరహత్య చేస్తూ వచ్చాడు, హింసిస్తూ వచ్చాడు. సో అందుకే దేవుడు వచ్చి అడుగుతున్నారు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు. ఈరోజు మనందరం కూడా అదే చేస్తూ ఉంటాం. దేవుని నమ్మిన బిడ్డలుగా ఉంటాము, మన చుట్టూ ఉన్న ప్రజలతో ఎలాంటి రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం, అది దేవుని దృష్టికి ఘోరమైన పాపంగా కనబడుతుందంట. నువ్వు ఒక్కరిని బాధ పెట్టినా నీ వల్ల
ఎవరైనా నొచ్చుకున్నా, నీ వల్ల ఎవరైనా బాధ అనుభవించినా వాళ్ళు వెళ్ళి దేవునికి మొరపెట్టారనుకోండి, వాళ్ళ వాళ్ళ పక్షంగా దేవుడు నిన్ను తీర్పు తీరిస్తే నీ పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతాం. మహిమగల సింహాసనపు తీర్పు దగ్గర ప్రభు మాట్లాడుతూ అంటారు కదా, గొర్రెల్ని మేకల్ని విడదీసి గొర్రెలతో అంటారు, మీరు నన్ను చేర్చుకున్నారు, మీరు నన్ను పరామర్శించారు, మీరు నాకు దాహంకి ఇచ్చారు, మీరు నాకు బట్టలు ఇచ్చారు అని అన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, ప్రభు నిన్నెప్పుడు మేము చేర్చుకున్నాం, ఎప్పుడు నీకు ఆకలి తీర్చాం అని అడిగినప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్లే. అక్కడ కూడా చెప్తాను, నాకు చేసినట్లే. ఇప్పుడు నువ్వు లేనివాడికి ఒక పూట భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టు? ప్రభువుకి పెట్టినట్టు. దాహానికి వాటర్ ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? ప్రభువుకి ఇచ్చినట్లు అంట. ఆయన ఎంత పర్సనల్గా తీసుకుంటారు చూడండి. దిక్కులేని వారి పక్షంగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఒక్కరికి చేసినా దేవుడికి చేసినట్టే. అట్ ద సేమ్ టైం మేకలుగా ఎంచబడిన వారితో చెప్తారు ప్రభు, మీరు నాకేమీ చేయలేదు, మీరు నాకేమీ చేయలేదు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో అంతా పర్ఫెక్ట్ ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ మన డైలీ రొటీన్ లైఫ్లో మనం ఎవరినైనా హింసిస్తున్నామా, ఎవరికైనా సహాయం చేయలేకపోతున్నామా, ఎవరినైనా బాధ పెడుతున్నామా, ఎవరైనా మన ద్వారా నొచ్చుకుంటున్నారా, ఇది దేవుని దృష్టిలో పాపంగా కనబడుతుందా? దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నా. కీర్తనలు 51:4. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. దావీదు చెప్తున్నారు, దేవుని నమ్ముకున్న బిడ్డే బెత్షెబాతో పాపం చేశారు, యూరియాని చంపించేశారు. దేవుని దృష్టిలో ఆయన ఎలా కనబడుతున్నాడంటే పాపిగా కనబడుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను మనిషికి చేశాను అనుకున్నాను, ఒక బెత్షెబాకి చేశాను అనుకున్నాను, ఒక ఉరియాకి చేశాను అనుకున్నాను, కానీ నీకు పాపం చేశాను, నీ దృష్టిలో నేను చెడుతనం చేశానని నేను గుర్తించలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నన్ను కడుగు, నన్ను కనికరించు అనినా ఈ కీర్తన అంతా మనం చదివితే అసలు భయంకరంగా పరుపు తేలేటట్లు ఏడ్చాడంట దావీదు. ఆయన దేవుడికి ఏమీ అన్యాయం చేయలేదు, కానీ దేవుని బిడ్డలుగా ఉన్న ఉరియా విషయంలో పాపం చేశాడు, దేవుని బిడ్డగా ఉన్న బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటో ఆయనకు అండర్స్టాండ్ అయినప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను అని. అంటే మనము ఏ మనిషికైనా పాపం చేస్తే, అంటే ఏ మనిషినైనా తృణీకరించినా, బాధ పెట్టినా, సహాయం చేయకపోయినా, వాళ్ళకి అన్యాయం చేసినా అది దేవుని దృష్టిలో ఎలా కనబడుతుందంట? ఘోరమైన పాపంగా కనబడుతుంది. నీ చుట్టూ ఉన్న బిడ్డలుతో నీ రిలేషన్ ఎలా ఉంది, అది దేవుడు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటారు. నీ చుట్టూ ఉన్న బిడ్డలతో నువ్వు ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నావు. అందుకే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని ఆజ్ఞ ఇచ్చారు. అది ఆజ్ఞ. నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే మానే అని చెప్పలా దేవుడు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నీకు నచ్చినా నచ్చకపోయినా మంచి రిలేషన్ నువ్వు ప్రతి ఒక్కరితో మెయింటైన్ చేయాల్సిందే ఖచ్చితంగా. లేదంటే దేవుని దృష్టిలో నువ్వు పాపిగా మార్చబడతావు. ఈరోజు అందుకే దేవుడు చెప్తున్నారు, మన ఆత్మకు స్వస్థత కావాలి. శరీర స్వస్థతలు ఎప్పుడైనా దేవుడు ఇస్తారు, ప్రభుకు స్తోత్రం. అది ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు దేవునికి, అది అసాధ్యమైనది కాదు. కానీ మన కనుదృష్టి అంతా దేని మీద ఉంటుంది? శారీరక స్వస్థత మీదే ఉంటుంది. కాళ్ళ నొప్పి తగ్గిందా, క్యాన్సర్ తగ్గిందా, ఏళ్ళ నొప్పి తగ్గిందా, ఇదే గోల. కానీ
నా ఆత్మకు స్వస్థత వచ్చిందా, నేను మంచిగా మారేనా, నేను అందరినీ ప్రేమిస్తున్నానా, నేను అందరితో మంచి రిలేషన్ కలిగి ఉన్నానా, లేక ఏ విషయంలోనో ఒకళ్ళని బాధపెడుతుంటే అది దేవుణ్ణి బాధపెడుతున్నట్టు ఆయన దృష్టిలో నేను పాపిగా ఎంచబడుతున్నాను అనే జ్ఞానం లేకుండా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఎవరినన్నా బాధ పెడుతున్నావు, ఎవరికన్నా అన్యాయం చేస్తున్నావు అంటే డైరెక్ట్ ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? దేవునికే అన్యాయం చేస్తున్నట్టు. బెత్షెబాతో దావీదు చేసిన ఆ పాపము దేవుని కనుదృష్టికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను అని. ఈరోజు ఎవరికి విరోధంగా మనం ఏ తప్పిదం చేసినా, మనుష్యులను మనము అన్యాయం చేస్తే దేవుడు సహించలేరు. అది ఆయనకే ఆయన పక్షంగా మనం తప్పు చేసినట్లుగా ఆయన తీసుకోగలుగుతారు. సో ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈరోజు మనకు అండర్స్టాండ్ అవ్వాల్సిన ఒకే ఒక అంశం ఏంటి అంటే, నీ చుట్టూ ఉన్న బిడ్డలతో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయం చేయగలుగుతున్నావా? లేదు అంటే దేవుని దృష్టిలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్న వ్యక్తిగా మార్చబడతా ఉన్నావు. అది దేవుని కనుదృష్టికి పాపముగా ఎంచబడతా ఉంది. సో అందరినీ ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రేమ, దేవుడు మొట్టమొదటిగా మనలో నుంచి కోరుకున్నది ప్రేమ. ఆ ప్రేమ లేనివాడవైతే నువ్వు మోగడి కంచువు, గణగణలాడు తాళం, అంతే తప్ప నీలో ఏం మ్యాటర్ లేదు, వేస్ట్. ప్రేమ అనే ఫలాన్ని నువ్వు ఫలించకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా అది వ్యర్థమే. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుందాం. ఒకవేళ ప్రేమ లేని వాడవైతే ఈరోజు మారుమనసు పొందాలి. ఏ విషయంలో? దేవా నాకు ప్రేమ లేదు, 100% మనం యథార్థంగా ఒప్పుకున్నామంటే దేవుడు క్షమించి మనకి మారుమనసు ఇస్తారు. పరిశుద్ధాత్మని ఆ ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తారు. మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో, అందుకే ప్రభు చెప్తారు కదా, మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించండి. ఏం చేయాలంటే వారిని క్షమిస్తూనే ఉండాలంట. మీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి. ఒకవేళ నీకు ఎవరి మీద ఆయాసం ఉంటే నువ్వు నిలవబడి ప్రార్థించినప్పుడల్లా వారిని క్షమిస్తూనే ఉండాలి. మొదటిగా క్షమాపణ ప్రార్థన చేసుకుని రెండవదిగా నీ ప్రార్థనలోకి వెళ్ళు. అప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే ఆ ప్రేయర్ యాక్సెప్ట్ అవ్వదు, ఆ రూఫ్ కూడా దాటదు. నువ్వు ఎంత కన్నీటి ప్రార్థన చేసి దొల్లి ఏడ్చినా నువ్వు ఎదుటిలను క్షమించలేకపోతున్నావు అంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రేమించలేకపోతున్నావు అంటే దేవుడి నీ ప్రార్థనకి జవాబు ఇవ్వరు. సో ఈరోజు ఎంతమంది శత్రువులు ఉన్నారు? చాలాసార్లు ఈ మాట చెప్పారు ప్రభు, కానీ మరొక్కసారి ప్రత్యేకంగా ఈ 40 డేస్లో నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో లిస్ట్ రాసుకో. ఒక్కొక్కరిని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభు నేను వీళ్ళని క్షమిస్తున్నాను, హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. మళ్ళీ ఆ మనిషి మన ఎదురుగుండా వచ్చినప్పుడు మన ఫేస్ ఫీలింగ్స్ మారిపోకూడదు. ప్రార్థనలోకి వెళ్ళి క్షమించేస్తున్నానని చెప్పి బయటకు వచ్చి ఆ మనిషిని చూడగానే మళ్ళీ కోపంతో ఊగిపోతున్నామంటే నిజమైన క్షమాపణ కాదు. వన్స్ క్షమించామంటే ఇంకా వాళ్ళ గురించి ఒక్క నెగిటివ్ థాట్ కూడా మన హృదయంలో ఉండకూడదు. మళ్ళీ ప్రేమించే మనసు ఇమ్మని దేవుణ్ణి అడగండి, క్షమించండి. ఒకవేళ అలా నువ్వు ఆ క్షమాపణలోనికి కనుక వచ్చావు అంటే ప్రైజ్ గాడ్, ఈరోజు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తికి దొరికిన పాప క్షమాపణ నీకు నాకు కూడా దొరుకుతుంది. ఆయన రెడీగా ఉన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారు ఆ క్షమాపణ ఇవ్వడానికి. కానీ మనము దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు నువ్వు ఎందుకొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు? నీ శరీరానుసారమైన మనసుతో ఈ లోకం విషయాల గురించే నువ్వు ఉపవాసం ఉంటే అది వ్యర్థమే. కానీ మొదటిగా మన మనస్సు మారి రూపాంతరమై దేవుని యొక్క చిత్తంలోనికి మనం నడిపించబడాలి. అందుకే ఈ మారు మనసు అనే ఆ టాపిక్, ఆ అంశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈరోజు మనం మారు మనసు పొందాల్సిన అంశం ఏంటి అంటే, నీ పాపాలు క్షమించడానికి ప్రభు వచ్చారు. నువ్వు ఏ విషయంలో పాపం చేస్తున్నావు?
నేను అన్ని విషయాల్లో బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ చుట్టూ ఉన్న ప్రజలను క్షమించడంలో, ప్రేమించడంలో, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించన్న ఆజ్ఞ విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలా గనక నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎత్తిపడితే అందరితోనూ దేవుడు నీకు సమాధానం ఇస్తారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందరితోనూ దేవుడు నీకు సమాధానం ఇస్తారు. దేవుడు నీ పక్షంగా వారి హృదయాల్లో కూడా కార్యం చేస్తారు. ఆమేన్. వారి హృదయాలు కూడా కరిగిస్తారు, వారికి కూడా నెమ్మదిస్తారు, నీకు నెమ్మదిస్తారు, సమాధానం ఇస్తారు. అంతరంగిక స్వస్థత అనేది మనం పొందుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో, శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ప్రతి మనుషుని యొక్క ఆలోచన దేవుడికి తెలుసు. వాళ్ళ మనసులో అనుకున్నారంట, ఈ పాపాలు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉంది? దేవదూషణ చేస్తున్నాడు, దేవుని యొక్క అధికారాన్ని తీసేసుకున్నాడు ఈయన, అలా మాట్లాడుతున్నాడు, నేనే దేవుడిని మాట్లాడుతున్నాడని. వాళ్ళ హృదయంలో అనుకున్నది కూడా ప్రభు గుర్తెరిగారు. ఎందుకంటే ఆయన దైవం కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి హృదయాలోచనలన్నీ ఆయనకు తెలుసు. ఈరోజు ఒకవేళ ప్రభువే మన మధ్యలో ఉంటే, అంటే శరీరం రూపంలో ప్రభువే మన మధ్యలో ఉంటే, ఆత్మ రూపంలో ఆయన మన మధ్యలో ఉన్నారు, శారీరధారిగా ఆయన మన మధ్యలో ఉంటే, ఇక్కడున్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారో టక చెప్తారు ప్రభు. నేను మనిషిని కాబట్టి నాకు అది సాధ్యం కాదు, కానీ ప్రభువుగా సమస్తము కంటికి తేటగా కనబడుతుందంట. ఇప్పుడు మనందరి హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నాం? మనం ఏ పాపంలో చిక్కబడి ఉన్నాం, మనం ఎవరిని క్షమించలేకపోతున్నాం, ఎవరికి మనం అన్యాయం చేస్తున్నాం, ఎవరి పక్షంగా మనము దోషులుగా తీర్చబడుతున్నాం, అన్నీ ప్రభువుకు తెలుసు. మన హృదయ ఆలోచనలన్నీ మనకి దేవుడికి తెలుసు. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, మీ హృదయాల్లో ఎందుకు దురాలోచనలు చేస్తున్నారు? దురాలోచన, చెడ్డ ఆలోచన. దేవుడు చెప్తున్న మాట అంగీకరించకుండా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తే అది దురాలోచన అయింది. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అనారోగ్యం ఎక్కడికి వెళ్ళినా బాగుపడుతుంది, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా కూడా స్వస్థత పొందుకుంటాం. కానీ పాపము యొక్క ఆ ఫలితము, పాపము యొక్క ఆ రోగము మనం ఎక్కడికి వెళ్ళి స్వస్థత పొందుకోలేం. పాప రోగానికి విడుదల ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఈరోజు ఆ పాప రోగానికి విడుదల ఇవ్వడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఆమేన్. ఇంకా రోగంతో ఉంటే, ఇంకా అనారోగ్యంతో కృంగిపోతా, కృషించిపోతా, మంచం మీద పడిన వ్యక్తులుగానే ఉంటే అది కాదు కదా దేవుడు మనల్ని పిలుచుకున్నది. స్వస్థపరిచి అనేకులకు స్వస్థత ఇచ్చే వ్యక్తులుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీ పాపములు క్షమించుటకు భూమి మీద మనుషునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. దేవునికి అధికారం కలదు. అదే అధికారం అపోస్తులకు కూడా దేవుడిచ్చారు. అదే అధికారం పేతురు గారితో దేవుడు చెప్తారు, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయని. నిజంగా ఆ అధికారాన్ని ఈరోజు మనకు కూడా ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం వాడుకుంటూ అందరి పాపాలని క్షమించే వ్యక్తులుగా మనం కూడా ఉండాలి. ఆమేన్. మనం కూడా క్షమించే వ్యక్తులుగా ఉండాలి. సో మనము కూడా ఆ హృదయంలో స్వస్థత, మొదటిగా అంతరంగంలో స్వస్థత, ఆత్మలో స్వస్థత పొందుకుని, రెండవదిగా దాని ప్రతిఫలంగా శారీరక స్వస్థతను కూడా మనం అనుభవించిన వాళ్ళుగా అనేకులు విభ్రాంతి చెంది దేవుని మహిమపరిచే రీతిగా ఒక గొప్ప సాక్షులుగా ఈ లోకంలో ఉండాలి. ఆమేన్. అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి 7వ వచనం, ఆయన పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఆమేన్. దేవుని మహిమపరిచారంట.
ఈరోజు నీ జీవితంలో దేవుడు మహిమపరచబడాలి అంటే మొదటిగా మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందుకున్న వారంగా, రెండవదిగా శారీరక స్వస్థతను కూడా అనుభవించి ఈ లోకంలో గొప్ప సాక్షులుగా దేవుని సన్నిధిలో నిలవబడాలి. మొదట ఆత్మలో స్వస్థత, రెండు శారీరక స్వస్థత. ఈ రెండు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మొట్టమొదటిగా ఆత్మలో స్వస్థత కావాలని మనం కోరుకుంటే ఖచ్చితంగా మొదటి రాజ్యాన్ని, నీతిని వెతకడి, తర్వాత సమస్తాన్ని అనుగ్రహిస్తానన్న దేవుడు మాట మన జీవితంలో సంపూర్ణ నెరవేర్పును మనం చూడగలుగుతాం. అట్టి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్.